ఉగ్రరూపం దాల్చిన శారదా నది అనకాపల్లి జిల్లా మర్రిపాలెం పైన విరుచుకుపడింది. వరద చుట్టుముట్టడంతో మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అక్కడి నుంచి అందిస్తారు. చేసింది 3 రోజుల పాటు వరుసగా కురిసిన వర్షాలకి శారదా నది ఉగ్ర స్వరూపం చూపించింది. రాంబిల్లి మండలంలో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు కనుచూపు మేరలో సుమారుగా 2000 ఎకరాల పైనే ప్రాంతం అంతా కూడా శారదా నది పాలైపోయింది అనుకోవచ్చు. శారదా నది ఉగ్ర స్వరూపం మనకు కనిపిస్తుంది. కేవలం ఒక పాయగా ఉండేటువంటి శారదా నది ఇక్కడ మనం చూడొచ్చు. సుమారుగా కనుచూపు మేర 1 కిలోమీటర్న్నర పై భాగం వరకు కూడా శారదా నది నీటే మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఇంచుమించుగా 3 నుంచి 4 గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు మనం ఉన్నది వైలోవ ప్రాంతం. మన ఎదురుగా కనిపిస్తున్నది మర్రిపాలెం ప్రాంతం, అలాగే కేజీపాలెం అనే మరొక గ్రామం ఉంది. మొత్తం 3 గ్రామాలు. సుమారుగా ఈ 3 గ్రామాలలో వందలాది ఎకరాల పొలం మొత్తం అంతా కూడా నీట మునిగింది. రొయ్యల చెరువులు మొత్తం పోయాయి. ఆక్వా రైతుకు నష్టం జరిగింది, రైతులకి నష్టం వచ్చింది. చాలా బాధపడుతున్నారు, అలాగే స్థానికులు భయపడుతున్నారు. గడిచినటువంటి 12 సంవత్సరాల్లో ఈ తరహా వరద ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. 3 రోజుల్లో చాలా దారుణమైనటువంటి వరద మొత్తం గ్రామాలను ముంచెత్తింది, గ్రామాల్లోకి వచ్చింది. ఉదయం అయితే గ్రామాల్లో ఉన్న ప్రాంతాలకు సుమారుగా 3 నుంచి 4 అడుగుల లోతు నీళ్ళలో గ్రామాల్లో వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొంత తెరిపిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా భయపడుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత వరద చూసినట్టుగా ఇక్కడ అందరూ కూడా చెప్తారు, ఎప్పుడు కూడా వరద చూడలేదని చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. సమీప ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు కొండ ప్రాంతానికి చేరుకున్నారు. ఎందుకంటే వరద యొక్క ఉధృతి వల్ల కొంత భయమైన వాతావరణం. మరోవైపు ఇక్కడ నుంచే వారి పంటలను, వారి పొలాలను చూసుకుని ఆ పరిస్థితి ఎలా ఉంది ఎప్పటికప్పుడు అంచనా వేసుకున్నారు. ప్రస్తుతం మనకి ఇక్కడ రైతులు కొంతమంది ఉన్నారు, స్థానిక గ్రామస్తులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలా ఉంది పరిస్థితి? ఎప్పుడు వచ్చింది వరద అసలు? 12 సంవత్సరాల ముందు వచ్చిందండి. ఇప్పుడు వచ్చిందండి 2025ని. పేదకాల పొలాలు, వైలా పొలాలు, కేజీపాలెం, మర్రిపాలెం మొత్తం పొలాలు పోయాయి. పొలాలేనండి. ఏమేమి పంటలు ఉంటాయి? వరి, చెరువు, వరిసెలు, జంకారం తోటలు. మొత్తం 2000 ఎకరం పోయింది సార్. మొత్తం ఆక్వా రైతులు ఇక మర్రిపాలెం, కుమరాపల్లి, రజాల ప్లస్ కేజీపాలెం మొత్తంగా ఈ మురకాడ పెద్దకాలపల్లి ఈ 2000 ఎకరంతో సహా మొత్తం కొట్టుకుపోయి మేము బిక్కుమని కొండెక్కేసి అలా నించొని ఉంటున్నాం. ఏ టైంలో ఏ వస్తువు అలాగన్న భయంతో కూడా మేము ఆతృతంతో కూడా మేము భయపడి కొండ మీద ఉంటున్నాం. రాత్రి ఏం వస్తుందో తెలియదు, ఏం పోతుందో తెలియదు అన్న భయంతో బిక్కుమని కొండ మీదే మేము పడుకోవడం, కూర్చోవడం, తొంగోడు అన్ని కూడా. ఇది వైలావ, మర్రిపాలెం, కేజీపాలెం ఈ 3 గ్రామాలకి పొలాలు పోవడము. ఈ నేవీ గోడ వల్ల ఈ వరద ఎప్పుడు చూడలేదు, చిన్నప్పుడు కానీ ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు మర్రిపాలెం కూడా దగ్గర ఇళ్లలోకి పోయి పరిస్థితిలో ఉంది. మేము భయం పడి కొండెక్కేసి పావులు కట్ట దూరేసాయి. ఇళ్లలో పావులు అవి వస్తున్నాయి. 2 రోజులు పెట్టి తినడం చేయడం లేదు. ఇళ్లలోకి నీరు వచ్చేసింది, పావులు అవి ఉన్నాయి. కొండెక్కేసాం భయం పడి. ఓయిలా గ్రామం అండి మాది. ఎప్పుడు మాకు ఇలా లేదండి. ఈ సంవత్సరం ఈ 2025లో బాగా దారుణంగా ఈ వరద ఇలా వచ్చింది. మంగళవారం నుంచి స్టార్టింగ్ అండి. మంగళవారం నుంచి వచ్చింది. ఇలాగ ఈ పొలాలు అవి మునిగిపోవడం, ఈ గడ్డలో ప్రతి సంవత్సరం మాకు ఎవరో ఒకరు ఇద్దరు ఇలా చనిపోతున్నారండి ఈ చెరువులో మునిగిపోయి. మాకు ఈ నేవి గోడలు అవి కట్టడం వల్ల మాకు ఎటు వెళ్ళడానికి దారి లేవండి. వాటర్ కూడా మాకు ఎటు వెళ్ళడానికి మాకు లేకుండా ఈ పరిస్థితి ఇలా ఉందండి. మాకు కవలాపల్లి నుంచి వెళ్ళాలండి. ఎక్కడికి వెళ్ళినా ఆ ఊర్లో కూడా మాకు కాలం కొట్టేసింది. రోడ్లు అవి ఎక్కేసాయి. వాటర్ మాకు కంపెనీకి వెళ్ళడానికి, ఎక్కడికి వెళ్ళడానికి మాకు దారి లేవండి. ఎటు వెళ్ళడానికి మాకు లేకుండా అలాగ మేము ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నామండి. అసలు బాగోలేదండి. 2000 ఎకరాలు పోయింది. పైగా ఎక్కడికి వెళ్దామన్నా రోడ్డు అది ఎక్కేసింది. ఓ పక్క కొండ ఎక్కేసి ఉన్నాం, ఓ పక్క ఏమో కొండ ఎక్కుదామన్నా ఇంకా గోదకి ఎదేసేది, ఇంకా ఎక్కడికి వెళ్ళడం కావదు. ఇలా భయం పడి ఇలా కొండ అది ఎక్కేసాం. ఎలా ఉందమ్మా మీ గ్రామం పరిస్థితి? నీళ్ళు అసలు ఇప్పుడు ఉదయం మీ గ్రామంలో నీరు వచ్చిందని? అవునండి, రోడ్ల మీద నీరు వచ్చేసింది. చాలా నీళ్ళు మొత్తం మునిగిపోయినాయి. కొబ్బరి తోట, అరటి తోట, వరి, ఆక్వా మొత్తం అన్నీ మునిగిపోయినవి.
తర్వాత 2014లో హుదూద్ తుఫాన్ ఎంత తీవ్రంగా ఉంది, ఇది అంతే తీవ్రంగా వచ్చింది. చాలా ఆ కళ్ళం కొట్టడంతో మొత్తం నీరంతా ఊరిలోకి వచ్చేసి మొత్తం మునిగిపోయింది. రోడ్డు మొత్తం రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం మేము. మరి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి చూస్తే ఎక్కడైతే శారదా నదికి గండి పడిందో ఆ ప్రాంతాన్ని మనం చూడొచ్చు. సరిగ్గా ఈ మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం శారదా నది పరివాహక ప్రాంతం. ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా శారదా నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం. శారదా నది ప్రవహిస్తున్న ప్రాంతంలో మనం అక్కడ దూరంగా కనిపిస్తుంది, సుమారుగా 100 మీటర్ల దూరంలో గండి పడింది. మొత్తం నీరంతా శారదా నది నీరంతా కూడా మనం చూడొచ్చు. ఆ పరిసర ప్రాంతం పరివాహక ప్రాంతం ఉన్న పొలాల మీదకి వెళ్ళిపోయింది. మనం చాలా స్పష్టంగా ఇక్కడి నుంచి మనకు తెలుస్తుంది. యువతల భాగం అంతా ప్రవహిస్తున్న భాగం అంతా కూడా శారదా నది. శారదా నది ఆ కొండ వరకు వెళ్ళి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. కానీ ఇక్కడ గండి పడడం వల్ల మొత్తం శారదా నది నీరంతా కూడా పంట పొలాల్లోకి వెళ్ళిపోయింది. సమీపంలో సుమారుగా 2000 ఎకరాల ప్రాంతం అంతా కూడా శారదా నదితో కలిసిపోయింది. మనం చుట్టుపక్కలంతా కూడా ఎక్కడా కనిపించట్లేదు, మొత్తం అంతా నదే కనిపిస్తుంది. సుమారుగా 12 సంవత్సరాల మధ్యలో ఎప్పుడు ఈ తరహాలో ఇంత వరదని ఇక్కడున్న వారు ఎవరు కూడా చూడలేదని చెప్తున్నారు. చాలా ఉగ్ర స్వరూపాన్ని చూపించింది. అయితే మరోవైపు కొంత వర్షాలు పడే అవకాశం ఉంది. పైన కూడా శారదా నది ఇంకా ఉగ్ర రూపంతో ఉంది, మరికొంత నీరు విడిచిపెట్టే అవకాశం ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అప్పుడు కనుక ఇంకా మరింత వరద పెరుగుతుందనేటువంటి భయాందోళనలో ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రామస్థ ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అయితే చాలా ఆందోళన చెందుతున్నారు. రైతులకి చేతికి పంట వచ్చే సమయంలో ఉగ్రస్వరూపం శారదా నది ఉగ్రస్వరూపం రావడంతో పంట ఒకవైపు పోయింది, మరొక వైపు ఎటు వెళ్ళడానికి లేనటువంటి పరిస్థితి, రాకపోకలు లేనటువంటి పరిస్థితి. చాలా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. రాత్రిపూట కూడా వారికి విద్యుత్ సరఫరా లేని పరిస్థితి. ఇళ్లలోకి వెళ్దామంటే పాముల భయం ఒకటి వారందరినీ కూడా ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి ఒక వినతిని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చేస్తున్నారు. ఇప్పటికే సమీపంలో ఉన్నటువంటి అధికారులు గ్రామస్తులతోటి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులను, చిన్నపిల్లలను, గర్భిణీలను కూడా సమీపంలో ఉన్నటువంటి రాంబిల్లి రక్షణ కేంద్రానికి తరలించారు. మిగిలి ఉన్నటువంటి వారందరూ కూడా తమ పొలాలను చూసుకుంటూ, తమ ఇళ్లను చూసుకుంటూ కొండ ప్రాంతం మీదే నిలబడి ఇక్కడి నుంచి వారి గ్రామాన్ని పరిశీలిస్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం బైలో ప్రాంతం నుంచి.